నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమృత్ పథకంలో 24 గంటలు మంచినీటి సరఫరా. ఉత్తర నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కమిషనర్ సంపత్ కుమార్. గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం కొరియర్, ఈ-కామర్స్ పార్సల్స్ పై నిఘా పెట్టండి. సమన్వయ కమిటీ సమావేశంలో సిపి బాక్షి ఆదేశం. బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు నిరూపమానం. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. 4 నెలల కూటమి పాలనలో టీటీడీ అద్భుతంగా పనిచేస్తుంది. మంత్రులు ఆనం, సుభాష్ల కితాబు. ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామని బీజేపీ శాసనసభ పక్షనేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గంలోని 14, 23, 24, 43 వార్డులకు సంబంధించి సీతమ్మధార, హిల్ వ్యూ పార్క్ వద్ద 48 కోట్ల వ్యయంతో చేపట్టిన అమృత్ 2.0 నిరంతర మంచినీటి సరఫరా పనులకు కమిషనర్ సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ సతీష్లతో కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జీవీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలకు 24 గంటలు మంచినీటి సరఫరాను అందించేందుకు పనులు పూర్తవుతున్నాయి. అమృత్ 2.0 పథకం కింద 24 గంటలు మంచినీటిని సరఫరా చేస్తారు. ఉత్తర నియోజకవర్గంలోని 14, 23, 24, 43 వార్డులకు సంబంధించి సీతమ్మధారలోని హిల్ వ్యూ పార్క్ వద్ద 48 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ సతీష్లతో కలిసి ప్రారంభించారు. నిరంతర మంచినీటి సరఫరా పథకం ద్వారా 7,800 గృహాల్లోని 96,000 మంది ప్రజలకు 24 గంటలు మంచినీరు అందుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కమిషనర్ సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ సతీష్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పట్టణ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ఈ పనులు పూర్తయితే నిరంతరం మంచినీటిని అందిస్తామని వెల్లడించారు. అందరికీ మంచినీరు, ప్రతి ఇంటికి కూడా 24/7 వాటర్ సప్లై అనేది అమృత్ 2 పథకం కింద కేంద్ర ప్రభుత్వము శాంక్షన్ చేసిన దాని ప్రకారము ఈరోజు సుమారు 50 కోట్ల రూపాయలతోటి 7,760 ఇళ్లకి ఇది 24/7 వాటర్ సప్లై ఇచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని వలన అందరికీ సుమారు 99,000 మందికి ఇది ఉపయోగపడుతుంది, హౌస్ హోల్డ్స్కి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమము ఇంకా ఫ్యూచర్లో కూడా మొత్తం విశాఖపట్నం అంతా కూడా కంప్లీట్గా 24/7 వాటర్ సప్లై వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారము, ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని జరుగుతున్నాయి. చాలా చాలా సంతోషం. తప్పనిసరిగా జీవీఎంసీ మంచి అభివృద్ధి బాటలో విశాఖలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చిదిద్దడానికి కమిషనర్ గారు కంకణం కట్టుకుని ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. సంబంధించినటువంటి వాటర్ సప్లై జీవీఎంసీ పరిధిలో అటు మురళీనగర్లో ప్రారంభమైంది. ఇప్పుడు అమృత్ నుంచి దాదాపు 48 కోట్ల రూపాయలని ఫండ్ మనము టైఅప్ చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో మనం దాదాపు 7,800 హౌస్ హోల్డ్స్కి కవరింగ్ 96,100 పాపులేషన్ని కవర్ చేస్తూ మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ని మనము అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో దీనివల్ల నాన్ రెవెన్యూ వాటర్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క సేవింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అందరితో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించడం నాకు చాలా సంతోషం. పరిధిలో 14వ వార్డులో ఉత్తర నియోజకవర్గం సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారితో కలిపి అమృత్ పథకం కింద ఏదైతే 550 కోట్ల రూపాయలతో గతంలో శాంక్షన్ చేసినటువంటి ఈ పథకం తాలూకా మధురవాడ జోన్ సంబంధించి, జోన్ 2 సంబంధించి, అదేవిధంగా జోన్ 5 సంబంధించి మన 14వ వార్డు, 25వ వార్డు, 24వ వార్డు, 43వ వార్డు సంబంధించి ఏదైతే 24/7లో ఏదైతే కవర్ చేయనటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలను కూడా అమృత్ పథకం కవర్ చేస్తూ సుమారు 50 కోట్ల రూపాయలతో కమిషనర్ గారు చెప్పినట్టు పాపులేషన్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ అన్నిటి కూడా ఈ పథకం ద్వారా అందజేయడం జరుగుతుంది. దీన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇనిషియేషన్ తీసుకొని ముందు తీసుకునేటువంటి వారిని నిజంగా అభినందిస్తూ
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, పద్మారెడ్డి, ఉషాశ్రీ, జనసేన నార్త్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్, టీడీపీ నాయకులు నజీర్, బీజేపీ సీనియర్ నాయకురాలు దీప్తి తదితరులు పాల్గొన్నారు. కొరియర్ ఈ-కామర్స్ పార్సెల్స్ ద్వారా మాదక ద్రవ్యాల రవాణా కాకుండా నిఘా ఉంచాలని నగర పోలీస్ కమిషనర్ బాగ్జీ ఆదేశించారు. పోలీస్ కమిషనరేట్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కలిసి పార్సెల్, కొరియర్, ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. అనుమానిత దేశాల నుంచి పార్సెల్స్ వచ్చినా, సరైన చిరునామా లేకపోయినా, బుకింగ్ చేసిన వ్యక్తి గుర్తింపు లేకపోయినా, తరచుగా ఒకరి నుంచే పార్సెల్స్ వస్తున్నా అనుమానించాలని సిపి సూచించారు. అలాగే విదేశాల్లో కూర్చొని ఫోన్ల ద్వారా పార్సెల్స్ బుక్ చేస్తున్నా కూడా దానిపై నిఘా పెట్టాలని కోరారు. ఈ సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీసులకు తెలియజేయాలని సిపి కోరారు. ఈ సమావేశంలో ఏసీబీ జోనల్ డైరెక్టర్ సచిన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వెంకటేష్, డీసీపీలు అజిత విజన్లా, మేరీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. లోకల్ పోలీస్ కూడా ఉన్నారండి. ఇక్కడ కళ్ళు, మన చెవులు మూసుకొని ఉండకూడదు, అన్ని తెలిసి ఉండాలి. ఏదైనా రెడ్ ఫ్లాగ్ అయితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు కూరియర్ సర్వీస్, పర్సనల్ సర్వీస్ లేకపోతే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా నంబర్ 1 నార్కోటిక్ డ్రగ్స్, అందులో గాంజా ఉండొచ్చు, సింథటిక్ డ్రగ్స్ ఉండొచ్చు. నంబర్ 2 వచ్చేసి స్టోలెన్ ప్రాపర్టీస్, క్యాష్ ఉండొచ్చు, బులియన్ ఉండొచ్చు. నంబర్ 3 యాసిడ్స్, ఇంతకుముందు యాసిడ్ అటాక్ జరిగింది, లేకపోతే పాయిజన్స్, ఎనీ పాయిజనస్ సబ్స్టెన్స్. తర్వాత తెలిసింది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా అవి తెప్పించారండి. తర్వాత బాంబ్ మేకింగ్ కోసం యూజ్ చేస్తాం, ఎక్స్ప్లోసివ్ కోసం యూజ్ చేస్తాం. అటువంటి ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఫైర్ ఆర్మ్, వెపన్, మారణాయుధాలు ఏదైనా అంటే మీకు తెలుస్తుంది ఆ కంటెంట్ లీగల్ కాకపోవచ్చు, అనుమానం ఉంటే చాలు మాకు తెలియజేయండి. డ్రగ్ సందర్భంగా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ నేను చెప్తున్నాను. నంబర్ 1 సస్పెక్టెడ్ కంట్రీస్ మనకు తెలుసు. ఒకటి మన వెస్ట్ సైడ్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఈస్ట్ సైడ్ లో మయన్మార్, లాఓస్, కంబోడియా, వియత్నాం, ఇవన్నీ కంట్రీస్, థాయిలాండ్ కూడా. సో ఈ అన్ని కంట్రీస్ నుండి మన దేశానికి డ్రగ్స్ వస్తాయి. ఈ కాకుండా వేరే కంట్రీస్ నుండి కూడా వస్తాయి. సో ఇటువంటి సస్పెక్టెడ్ కంట్రీస్ నుండి ఒక కన్సైన్మెంట్ బుక్ అయింది, లేకపోతే సస్పెక్టెడ్ కంట్రీకి వెళ్తుంది, అడ్రస్ సరిగ్గా లేదు, వేగ్గా, ఇన్కంప్లీట్గా ఉంది, ఐడి, బుకింగ్ పర్సన్ ఐడి అండ్ కన్సైనర్, డిక్లేర్డ్ కన్సైనర్ ఐడి మిస్ మ్యాచ్ ఉంది, ఎవరు ఆ కొరియర్ కానీ పర్సన్ కోసం వస్తారు, ఒరిజినల్ ఐడి ప్రొడ్యూస్ చేయట్లేదు, ఐడి క్లియర్గా లేదు, సరిగ్గా మనం చదవలేకపోతున్నాం, ఫ్రీక్వెంట్గా వచ్చి కన్సైన్మెంట్ తీసుకొని వెళ్తున్నారు, చాలా లాంగ్ డిస్టెన్స్, ఏ అడ్రస్ ఉంది అండ్ ప్లేస్ ఆఫ్ బుకింగ్ డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది, కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ కంటే కాస్ట్ ఆఫ్ డిక్లేర్డ్ గుడ్ కాస్ట్ తక్కువ. మేము ఇటువంటి కేసెస్లో మీకు అనుమానం రావచ్చు. మేము చూసాము, దర్యాప్తు చేసేటప్పుడు బుకింగ్ కౌంటర్స్లో ఆ స్టాఫ్కి సరైన నైపుణ్యం లేకపోతే, స్కిల్ లేకపోతే, ట్రైనింగ్ లేకపోతే ఈ రెడ్ ఫ్లాగ్స్ వాళ్ళు మిస్ చేస్తారు. కాబట్టి మీ స్టాఫ్కి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వండి. పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న 5 లక్షల విలువైన 135 కిలోల డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని నిందితులను స్టేషన్ కు తరలించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ లో జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి కేసు వివరాలు మీడియాకు తెలిపారు. అల్లూరు జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని తెలిపారు. రవాణాకు వినియోగించిన వాహనాన్ని సీజ్ చేశామని అన్నారు. గంజాయితో పట్టుబడ్డ 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అక్రమ గంజాయి రవాణాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుందని డీసీపీ తెలిపారు. యూనిఫామ్ అంటే మొత్తాలు కనిపిస్తారండి, అందుకే
సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్ లో గంజాయి, హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరిని ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావు అని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు. వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి, ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికి కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్ట్లని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్లే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కొనియాడారు. పూలే వర్ధంతి సందర్భంగా నవరెడ్డి రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాజ స్థాపనకు పాటుపడడంతో పాటు పేదలకు అన్ని విధాలా అండగా నిలిచారన్నారు. పూలేను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఏడీసీ రమణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీదేవి, పీతాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోపాలపట్నం ప్రశాంతి నగర్లోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలను డిసెంబర్ 7న ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త ప్రభుత్వ వీప్ గణబాబు తెలిపారు. ఉత్సవాల పోస్టర్ను గోపాలపట్నంలోని తన నివాసంలో ఆవిష్కరించారు. మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉత్సవమూర్తులకు మంగళ స్నానం, విశేష అభిషేకాలు నిర్వహిస్తామని, భారీ అన్న సమారాధన ఉంటుందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పైడితెల్లమ్మ ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కీర్తిశేషులు దొంతుకుర్తి చంద్రమౌళి గారి స్వహస్తాలతో ప్రతిష్ఠించబడినటువంటి ఆ ఉత్సవమూర్తులకి సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు 2013లో ఈ ఆలయ నిర్మాణం జరిగితే ఇది 11వ ఏట ఈ షష్ఠి మహోత్సవాలను చేయటానికి 7వ తారీఖు డిసెంబర్ 7 నిర్ణయించడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు, 9 గంటలకి కళ్యాణం వేడుకలు, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం స్వామివారి తిరువిధి అంటే ఊరేగింపు గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో చేయటం అనేటువంటిది ప్రతి ఏడాదిలాగే ఈ 7వ తారీఖు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలయ కమిటీతో పాటు మీరు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, కళ్యాణంలో
పాల్గొనదలిచిన వారు దొంతుకుర్తి గణేష్ శర్మ గారి ఆధ్వర్యంలో కళ్యాణాలు జరుగుతాయి కాబట్టి వారిని సంప్రదించాల్సిందిగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ గారిని కలవాల్సిందిగా కోరుతున్నారు. వారు కూడా వారికి ఎంతో విశిష్టత ఉంది. కావున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిన ఆయన స్మరించుకున్న, ఆయన యొక్క కళ్యాణంలో పాల్గొన్న, ఆయన యొక్క దర్శనం చేసుకున్న ఎంతో విశేషమైన మార్పులు జరుగుతాయి జీవితంలో. కావున భక్తులందరూ దీన్ని గుర్తించి కాలసర్పం దోషం ఉన్నవాళ్ళు, వివాహం కావాల్సిన వాళ్ళు, సంతానం కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరు. కళ్యాణం తేదీ 7/12/2024 ఉదయం 8:30 9 గంటల మధ్యలో ప్రారంభం జరుగుతుంది. ఎవరైనా కళ్యాణంలో పాల్గొనాల్సిన భక్తులందరూ మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుచానూరు పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపారు. అనంతరం 4 మాడవీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్ప కళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను కూడా ప్రారంభించారు. మాడవీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామని ఈవో తెలిపారు. శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనను భక్తులు, స్థానికులు తిలకించాలని కోరారు. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి ఆత్మానారాయణ పరః పార్థివాని విమమేద జాగృంసయ అస్తభాగదుత్తరగో పృష్ఠపది విష్ణాశ్చ ప్రేత్వా తదస్య ప్రియ రెక్కల మీ వెంకట విభుడు అల్లది గో విజయ ధ్వజ పరశ్రీ 4 నెలల కాలంలోనే తిరుమలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని మంత్రులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టారు. నూతన పాలక మండలి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి నెల తిరుమలకు వచ్చి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి, మంచి ప్రసాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా అందులో అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం జరిగింది. కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క
ఆపేక్ష, అభిలాష అవన్నీ నెరవేర్చే విధంగా పాలకవర్గం కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. ఈరోజు ముఖ్యంగా ఈ నెల కార్తీక మాసం రోజున నా జీవితంలో తొలిసారి మరి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అదేగాక కార్తీక మాసంలో నేత్ర దర్శనం అనేది చేసుకోవడం ఎన్నో జన్మల సుకృతం. ఈ రోజున మా మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఆయన వెంట వెళ్ళటం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ప్రసాదాలు తింటుంటే అర్థమవుతూ ఉంది ఎంత నాణ్యత పెరిగిందని. మరి ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మా మంత్రి గారి ఆధ్వర్యంలో మరింత, ఎందుకంటే కంప్లైంట్ బుక్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గా స్పందించడం, మరి నిజంగా తింటున్నప్పుడు కూడా ఏదో అమృతాన్ని తింటున్నట్టు తలపించడం. ఏదేమన్నప్పటికీ ఈ సరైన గాడిలో పడి ప్రసాదం కానీ ఇక్కడ పద్ధతులు కానీ అన్నీ పడ్డాయి. చాలా సంతోషం. దేశంలో తొలిసారిగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ లాంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. క్యాన్సర్ కేర్లో అగ్రగామిగా ఉన్న అపోలో క్యాన్సర్ సెంటర్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి. దీనిని ముందుగా గుర్తిస్తే మనుగడ అవకాశాలు పెరుగుతాయి. లాంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ద్వారా క్యాన్సర్ను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా అపోలో క్యాన్సర్ సెంటర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో క్యాన్సర్ మరణాలు 8.1% ఉన్నాయని అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజీ వైద్యులు డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. 6వ అపోలో ఆసుపత్రిలో లాంగ్ లైఫ్ స్క్రీనింగ్ ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. 50 నుండి 80 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తుల్లో ధూమపానం అలవాటు ఎక్కువగా ఉండటం, జెనెటిక్ కారణాల వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పారు. రోగి భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేసేందుకు ఈ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందని మెడికల్ ఆంకాలజిస్ట్ రాకేష్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్లు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంను వినియోగించుకోవాలని కోరారు. ఈ కంబషన్కి వాడతారు కదా పొయ్యి దగ్గర, అది దానివల్ల రావచ్చు, లేకపోతే ఎయిర్ పొల్యూషన్, అవుట్ సైడ్ ఎయిర్ పొల్యూషన్ కానీ, కొన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లైక్ యాస్బెస్టాసిస్, అవి ఇటువంటి కొన్ని కారణాల్లో జెనెటిక్గా కూడా రావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ 80 to 90% స్మోకింగ్ వల్లనే. సో మనం ఎక్కువ స్మోకర్స్నే టార్గెట్ చేయాలి దీంట్లో. సో ఇండియాలో స్మోకర్స్ పాపులేషన్ అరౌండ్ 15%, అందులో ఇంక్లూడింగ్ బీడీ అండ్ సిగరెట్ అండ్ చుట్టా స్మోకింగ్. ఓకే, ఆ గ్రూప్ని మనం టార్గెట్ చేయాలి. చేస్తే చాలా వరకు మనం ఈ క్యాన్సర్ డెత్స్ అవి తగ్గించవచ్చు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ అనేది చాలా కామన్ కండిషను. అది ప్రజెంట్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది. మామూలు ఎర్లీ స్టేజెస్లో పేషెంట్ అంతా ఏ సిమ్టమ్స్ ఉండవు. అది పెరిగి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేజ్ దాటిపోతుందండి, అంటే సర్జరీకి వాటికి. అప్పుడు ప్రోగ్నోసిస్ అంత బాగుండదు. సో ఎర్లీగానే చేయాలి మనం ఏది చేసినాను. ఆ విధంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్. మనం వెరీ ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయొచ్చు. చేస్తే అది తొందరగా అది తీసేస్తే, అంటే సర్జరీలో కూడా చిన్న పార్ట్ ఆఫ్ ద లంగ్ తీసినా కూడా క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. పేషెంట్ సర్వైవ్ అయ్యే ఇయర్స్ కూడా చాలా వరకు పెరుగుతాయి. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ. నేను సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం. ఈ లో డోస్ సిటీ స్కాన్ స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఒక దేశవ్యాప్తమైన ఇనిషియేటివ్ కింద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చాలా వరకు జనాల్లో అవగాహన ఉంది, స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి, క్యూర్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి అని చాలామందికి తెలిసిందే. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి, సెర్వికల్ క్యాన్సర్కి, ఆడవాళ్ళలో వచ్చే 2 ముఖ్యమైన క్యాన్సర్లకి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి,
ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది జరుగుతుంది. బట్ లంగ్ క్యాన్సర్కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇలా లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ ఈజ్ ద 3rd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ అని. వరల్డ్ వైడ్ అయితే నెంబర్ 1, ఇండియాలో 3rd మోస్ట్ కామన్ అన్నారు. సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ని మేము చూస్తూ ఉంటున్నాం. వాళ్ళని ఏమైనా ఎర్లీగా గుర్తిస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకు ఎర్లీగా గుర్తించాలి? స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్, స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా మారిపోతాయి. 1వ స్టేజ్లో అంటే స్టేజ్ 1లో గుర్తించిన క్యాన్సర్కి ఆల్మోస్ట్ 90% క్యూర్ ఛాన్స్ ఉంటే, స్టేజ్ 3లో గుర్తించిన క్యాన్సర్కి అది 30% పడిపోతుంది. స్టేజ్ 4లో గుర్తించిన క్యాన్సర్కి less than 5% పడిపోతుంది. సో క్యూర్ చేసే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ఆల్మోస్ట్ మేము చూసే క్యాన్సర్లో 90% క్యాన్సర్లు 3 లేక 4వ స్టేజ్లో గుర్తించబడతాయి. అంటే మేము చూసే 10 మందిలో 8 మంది క్యాన్సర్ వ్యాధి వల్ల అల్టిమేట్గా చనిపోతున్నారు తప్పించి ఓన్లీ 2 కానీ 3 కానీ మాత్రమే బతికించగలుగుతున్నాం. ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఖచ్చితంగా ఎక్కువ మందిని బతికిస్తాం. అయితే ఇప్పుడు వేరే క్యాన్సర్లో మనం ఎక్కువ భాగం 1-2 స్టేజ్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే చర్మం క్యాన్సర్ కానీ. ఎందుకు అంటే మనకి నోరు కానీ, బ్రెస్ట్ కానీ, చర్మం కానీ అవేంటి మనకి బయట కనిపిస్తాయి. మనకి ఏ నొప్పి లేకపోయినా కూడా ఇప్పుడు ఒక గెడ్డ వచ్చింది అనుకోండి నోట్లో, డెఫినెట్గా డాక్టర్ దగ్గర చూపించుకుంటాం కదా ఖచ్చితంగా. సో ముందే అంటే మనకు దానికి ఏ స్క్రీనింగ్ పెద్దగా అవసరం ఉండదు, డైరెక్ట్గా మనకి బయటకు తెలుస్తుంది. కానీ ఊపిరితిత్తులు అనేవి మన శరీరం లోపల ఉంటాయి. ఏదైనా చిన్న గెడ్డ తయారైతే మనం తెలుసుకునే అవకాశం చాలా చాలా తక్కువ. సో అది అలాగే నెమ్మదిగా పెరిగి పెద్దదయ్యి ఒక 4-5 సెంటీమీటర్లు అయిపోయి మళ్ళీ వేరే చోటకి స్ప్రెడ్ అయితే కానీ మనకు తెలియదు. దానివల్ల ఏంటంటే మనం ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఎక్కువ భాగం మనం 3వ స్టేజ్ కానీ 4వ స్టేజ్లో కానీ మనం తెలుసుకుంటున్నాం. అదే మన దురదృష్టం కూడా. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? 10లో 8 మందికి లంగ్ క్యాన్సర్ అనేది స్మోకింగ్ వల్లే వస్తుంది. సో మరి అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా చాలా ఎక్కువ. మరి అయితే మనం దీనికి ఏమైనా చేయగలమా అంటే, సరే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళందరినీ పట్టుకుని మనం వీళ్ళకి ముందే లంగ్ క్యాన్సర్ వస్తే మనం కనిపెట్టాలి అని అనుకుంటాం. దానికి మెథడ్ ఏంటంటే, సరే సిటీ స్కాన్ చేస్తే మరి లోపల బాడీలో పార్ట్స్లో కూడా తెలిసిపోద్ది కదా, ఊపిరితిత్తులో కూడా ఉంటే తెలిసిపోద్ది కదా అని మనం అనుకుంటాం. కానీ చాలా వరకు ఇప్పటి వరకు ఏంటంటే ప్రాబ్లం, సిటీ స్కాన్ చేస్తే అమ్మో ఒకసారి చేస్తేనే మనకి రేడియేషన్ వచ్చేసి రేడియేషన్ తగ్గుతుంది, దానివల్ల ప్రమాదం చాలామంది భయపడుతూ ఉంటారు. సిటీ స్కాన్ చేయించుకోమంటే చాలామంది భయపడతారు. అయితే ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటి అంటే లో డోస్ సిటీ స్కాన్. అంటే సిటీ స్కాన్ జరుగుద్ది కానీ అందులో నుంచి వచ్చే రేడియేషన్ మోతాదు చాలా 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 తక్కువ మామూలు సిటీ స్కాన్తో పోలిస్తే. దానివల్ల రేడియేషన్ వల్ల ఏదైతే ప్రమాదం వస్తే ఫ్యూచర్లో అనే రిస్క్ తగ్గుతుంది. దాంతోపాటు ఏంటి, మనం ఊపిరితిత్తులు ఏమన్నా చిన్నకాయలు 1 సెంటీమీటర్ ఉన్నా కూడా మనం కనిపెట్టగలం. దానివల్ల ఆబ్వియస్గా మనం చాలా వరకు క్యాన్సర్ని మనం మొదటి స్టేజ్లోనే కనిపెట్టగలం. కాకపోతే ఈ స్కానింగ్ మనం అందరికీ చేయమని చెప్పం. ఎందుకు అంటే స్మోకింగ్ చేయని వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు కానీ వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ. అందుకని అందరినీ చేయమని చెప్పం. ఎవరికి ఎక్కువ చేయమని చెప్తున్నాం అంటే, సార్ అన్నట్టు ఎవరైతే 15 నుంచి 20 సంవత్సరాల కంటే ఎక్కువ భాగం సిగరెట్ కాలుస్తారో వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ సబ్ గ్రూప్ అనేది ఇలాంటి వ్యక్తులకి లంగ్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అవల రవిచరణ్, సిఓఓ జె రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని గోపాలపట్నం పోలీసులు పట్టుకున్నారు. 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ అన్నపు నరసింహమూర్తి మీడియాకు తెలిపారు. ఏజెన్సీ నుండి గంజాయిని కొనుగోలు చేసి కేరళలో అమ్మడానికి రవాణా చేస్తుండగా ఉత్తర సింహాచలం రైల్వే కోటర్స్ వద్ద 4 నిందితులు గంజాయితో పట్టుబడ్డారని చెప్పారు. కేరళకు చెందిన శ్రీజిత్, పప్పచం, అజిల్ జాయ్ తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వల్లంగి ఆదర్శాన్ని అరెస్టు చేసినట్టు తెలిపారు. 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 4పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఏసీపీ తెలిపారు. విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఇక్కడ మనం మీ ముందుకు వచ్చే సందర్భం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ స్టేట్ అంటే మత్తు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్గా
తయారు చేయాలనే ఉద్దేశంతో 100 రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా రకాల కార్యక్రమాలు విశాఖపట్నం సిటీ పోలీస్ మా కమిషనర్ శంకర్పత్ బాక్షి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. డైనమిక్ చెక్ పోస్టు నాట్ చెకింగ్, క్రాస్ రోడ్ చెకింగ్, టెక్నాలజీ ఉపయోగించి కదలికలు కనిపెట్టడం, ఫేషియల్ రికగ్నైజ్ చేయటం, ట్రైన్స్ చెకింగ్, వెహికల్ చెకింగ్ ఇవన్నీ కూడా ఉప్పెట్టి దాడి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి గత కొద్ది రోజుల్లో చాలా చోట్ల గంజాయి అనేది పట్టుకోవడం జరుగుతుంది. ఈ గంజాయి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నానికి రావటం, విశాఖపట్నం ఇది ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఉండడానికి సదుపాయం ఉంది, ట్రైన్ సదుపాయం ఉంది, విమాన సదుపాయం ఉంది, బస్ సదుపాయం ఉంది, రైల్, రోడ్, ఎయిర్, సీ కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీస్ ఉన్న నగరం ఇది. కాబట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేశంలో నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్, పప్పచ్చన్, అజిల్ జాయ్ అనే వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గాంజాని 20 కేజీల గాంజాని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గ మధ్యంలో మా గోపాలపట్నం సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు, వారి సిబ్బంది అప్పలనాయుడు ఎస్ఐ గారు, రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఏఎస్ఐ గారు వాళ్ళ టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. 20 కేజీల గంజాయి మీరు చూడొచ్చు. 20 కేజీల గంజాయి గ్రాస్ రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా ప్రమాదకరమైంది. సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు పీల్చిన ఘటనలో మృతుల సంఖ్య 2కు చేరింది. ఘటన జరిగిన రోజునే ఒడిశాకు చెందిన ఒక కార్మికుడు మరణించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరశేఖర్ అనే కార్మికుడు మరణించాడు. దీంతో విషవాయువులు పీల్చి మరణించిన వారి సంఖ్య 2కు చేరుకుంది. మరో 7గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదం 2ని బలి తీసుకుంది. వారి కుటుంబాల్లో విషాదం నింపింది. మన్యం జిల్లా పాలకొండకు చెందిన డబ్బీరు పవన్ కుమార్ ఫార్మసిటీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ కూర్మన్పాలెం శాతవాహన నగర్ లో నివాసం ఉంటున్నాడు. పవన్ కుమార్ అతని మేనల్లుడు కొండవలస రూపేష్ కుమార్ తో కలిసి మోటార్ సైకిల్ పై కూర్మన్పాలెం నుంచి కనితి కూడల వైపు వెళుతుండగా ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. చనిపోయిన రూపేష్ కుమార్ హైదరాబాద్ లో సీఏ చదువుతున్నారు. కాగా పవన్ కు నెల రోజుల క్రితం వివాహమైంది. బస్సు డ్రైవర్ పైడిరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ కార్మిక వ్యతిరేక చర్యలను విడనాడాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల రోజులుగా కార్మికుల అక్రమ తొలగింపుపై ఆందోళన చేస్తున్నా యాజమాన్యం మొండి వైఖరి వీడటం లేదని యూనియన్ ప్రధాన కార్యదర్శి వైరాజు ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ పక్షపాతి ధోరణిని అవలంబిస్తుందని విమర్శించారు. 2 సార్లు యాజమాన్యంతో జాయింట్ మీటింగ్ వేసినా మార్పు రాలేదని అన్నారు. కార్మికులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలు నశించాలి. 38 మంది కార్మికులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. 38 కార్మికుల ఉద్యోగాలు కాపాడాలి. అక్రమంగా ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. పోరాడి తీరుతాం. ఆగదు ఆగదు ఈ పోరాటం. ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం
పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. నా పేరు వైరాజు, విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ యూనియన్ జనరల్ సెక్రటరీని. గత నెల రోజులుగా ఎంజిఎం 7 హిల్స్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం ఎక్కడ కూడా పట్టించుకునే పాపానికి పోవటం లేదు. హాస్పిటల్లో కార్మికులు ఎక్కువైపోయారని, ఆర్థిక సంక్షోభం ఏర్పడిందనేసి కార్మికులను తీసేస్తున్నామనేసి 38 మందికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఈరోజు కార్మికులు 30 సంవత్సరాల నుంచి తన ఒక సేవలు అందించి లాభాలతో నడిపిన కార్మికులు ఈరోజు 7 హిల్స్ ఇంత పేరు వచ్చింది, లాభాలతో నడిచిందంటే కార్మికులే దానికి కారణం. అటువంటి కార్మికుల్ని తీసేసి కొత్త వాళ్ళని వేసుకుంటామనేసి యాజమాన్యం కుట్ర చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. కార్మికుల యొక్క సర్వీస్ రికార్డులు కూడా ధ్వంసం చేయడానికి దాంట్లో నిప్పంటించేసి అగ్ని ప్రమాదం జరిగిందనేసి కొల్లిబొల్లి కబుర్లు చెప్పేసి దాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. యాజమాన్యం చాలా దుర్మార్గంగా ఈరోజు చట్టాలని బహిరంగంగా ఉల్లంఘిస్తుంటే లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం చాలా దారుణం. ఎందుకంటే నిద్రపోతున్నట్టు ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కనీసం యాజమాన్యానికి నువ్వు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నావు, దీని మీద చర్య తీసుకుంటానని ఎక్కడ చెప్పడం లేదు. కార్మికులు దీనివల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధులు అందరితో కలవడం జరిగింది, న్యాయం చేయమని కోరడం జరిగింది. భవిష్యత్తులో యాజమాన్యం అలాగే లేబర్ డిపార్ట్మెంట్ అంతా మేలుకొని ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తారని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సింహాద్రి నాథునికి స్వర్ణ తులసి దళార్చన అంగరంగ వైభవంగా జరిగింది. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి జరిగే స్వర్ణ తులసి దళార్చన సేవను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకోజామునే స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపజేశారు. 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన జరిగింది. భక్తులు పాల్గొని తరించారు. స్మరణ అనేటువంటి ఒక మార్గం కూడా భక్తికి భాగస్వామ్యం అవుతాడు స్వామి. అందులో నృసింహ క్షేత్రాల్లో కృతశౌచం, హరద్భావం, సింహాచలం, సింహ ఆవిర్భావం, నృసింహ దేవతామూర్తిని చాలా విశేషంగా దర్శనాన్ని మనం చేసుకుంటూ ఉంటాము. అటువంటి క్షేత్రాల్లో సింహాచలం మరింత విశేషమైనది. ఎందుచేత అంటే ప్రహ్లాదుని సాక్షాత్కరింప చేసుకుంటేనే ఆయనని తరించడానికి, అనుగ్రహించడానికి, మనందరినీ తరింప చేయడానికి ఆ శ్రీహరి నరహరి రూపంగా స్వామివారు ఆవిర్భవించారు. అందులో సింహాసనం ఏమిటి విశేషము అంటే ప్రహ్లాదుని తన తండ్రిని సంహరించినటువంటి హిరణ్యకశిపు సంహారం చేసినటువంటి నిష్కమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యానంపై అరుణాజీ ప్రవచనాలు ఉంటాయని ఫౌండేషన్ వైస్ చైర్మన్ శాంతిప్రియ, కార్యదర్శి అనురాధ, కోశాధికారి కె భారతిలో తెలిపారు. ఏయువైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో లెక్చర్ సిరీస్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. నగరంలో మీడియాతో మాట్లాడారు. ధ్యానం విశిష్టతపై ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అరుణాజీ ప్రవచనాల ద్వారా తెలియజేస్తారని తెలిపారు. చంచలమైన మనసును ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో ఈ ఉపన్యాసాల్లో తెలియజేస్తారని, నేటి సమాజానికి, యువతకు ఎంతో ఉపయోగమని తెలిపారు. ఈ నెల 30వ తేదీ మరియు డిసెంబర్ 1వ తేదీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో మా గురువుగారు అయిన అరుణ మేడం గారు ధ్యానం నిర్విషయ మనహ అనే టాపిక్పై 2 days లెక్చర్ ఉంటుందండి. అది సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. విశాఖ ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నానండి. నా పేరు ఎన్ శాంతిప్రియ అండి. నేను నిష్కామ ఫౌండేషన్ వైస్ చైర్మన్ని. నేను చాలా సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. అరుణాజీ ప్రవచనాలు విన్న తర్వాత ధ్యానం నిర్విషయ మనహ అనే సూత్రాన్ని కేవలం ధ్యానం చేసే సమయంలోనే కాకుండా ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే ప్రతి కర్మలో కూడా ఆ సూత్రాన్ని ఆచరించడం ద్వారా సూత్రాన్ని నేను సారీ అండి
నా పేరు నంబూరు శాంతిప్రియ అండి. నేను నిష్కామ ఫౌండేషన్ వైస్ చైర్మన్ని. నేను ధ్యానం చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉండేదాన్ని. అయితే మన అరుణాజీ ప్రవచనాలు విన్న తర్వాత ధ్యానం నిర్విషయ మనః అనే సూత్రాన్ని కేవలం ధ్యానం చేసే సమయంలోనే కాకుండా ప్రతిరోజు ప్రతి కర్మలో కూడా ఆ సూత్రాన్ని ఆచరించడం ద్వారా ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి ఆనందాన్ని అయితే పొందుతామో అదే ఆనందాన్ని ప్రతి కర్మలో ప్రతి క్షణం కూడా అనుభవిస్తున్నాం. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా అరుణాజీ ప్రవచనాలు విని ఆ ఆనందాన్ని పొందుతున్నారని ఆశిస్తాను. మనం మనసుతో వెళ్ళిపోతుంటే అది మనకి శత్రువు అవుతుంది. ఇదే విషయం కృష్ణుడు అర్జునుడికి మహాభారతంలో కూడా స్పష్టంగా తెలియచేస్తారు. ఎటో వెళ్ళిపోయింది మనసు అని సినిమా పాటలకి బాగుంటాయి కానీ బట్ మనసు ఎప్పుడు మన అందుబాటులో ఉండాలి. అప్పుడే సాధన నీట్గా క్లారిటీగా బాగా జరుగుతుంది. అయితే ఈ 2 రోజుల పాటు కూడా మేడం గారు ఈ ఇది మనసుని ఎలా నియంత్రించుకోవాలో అనే విషయంపై మాట్లాడతారు. ధ్యానం చేసేటప్పుడు సాధన చేయాలంటే ఎన్నో అవరోధాలండి. ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు అజయ్ రత్నం, కన్నడ చిత్ర హీరోయిన్ రచిత రామ్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రోటరీ క్లబ్ వైజాగ్ మెట్రో ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయం 2లో విద్యార్థులకు వైద్య శిబిరం నిర్వహించారు. అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్యులు కంటి సంబంధిత పరీక్షలు చేశారు. 3 రోజులుగా పాఠశాలలోని 1800 మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ వైజాగ్ మెట్రో అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి రాజేష్లు తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షీలా, సుష్మా, సునీత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు సునీత లావణ్య, అసిస్టెంట్ గవర్నర్ జిల్లా 3020. మేము గత 3 రోజులుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లోని 1900 మంది పిల్లలకి మెడికల్ టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డెంటల్, ఐ అండ్ మిగతా ప్రిలిమినరీ చెక్స్ అన్నీ చేశాము. దీంట్లో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఐస్తో పాటు పిల్లలకి అటెన్షన్ ప్రాబ్లమ్స్ కొన్ని చూసామండి. అండ్ అటెన్షన్ డిజార్డర్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. సో మీడియా ద్వారా మేము పేరెంట్స్కి ఏం కన్వే చేయాలనుకుంటున్నాం అంటే పిల్లలతోని పేరెంట్స్ కాస్త సేపు స్పెండ్ చేయగలిగితే ఈ అటెన్షన్ డిజార్డర్ని రిమూవ్ చేయగలుగుతామని ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ చెప్పడం జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇక్కడ ట్రీట్ చేయడానికి అబ్జర్వ్ చేయడానికి వచ్చిన డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ ముఖ్యంగా రోటరీ కోసం చెప్పాలన్నప్పుడు రోటరీ ఒక 200 దేశాల్లోని 120 సంవత్సరాలుగా నిలిచి ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ తాలూకా ఒక పెద్ద పైలట్ ప్రాజెక్ట్గా చెప్పుకోగలిగేది పోలియోని ప్రపంచవ్యాప్తంగా ఇరాడికేట్ చేయాలి అన్నది దీని యొక్క మెయిన్ లక్ష్యం. దాంట్లో వ్యాప్తంగా ఇరాడికేట్ చేయాలి అన్నది దీని యొక్క మెయిన్ లక్ష్యం. దాంట్లో భాగంగా ఇండియా నుంచి పూర్తిగా మనము ఇరాడికేట్ చేయగలిగాము. ఇంకా పక్క దేశాలైన కొన్ని దేశాల్లోని ఇంకా కూడా పోలియో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో దగ్గర 50 కేసుల వరకు చూస్తున్నాము. అవి మళ్ళీ తిరిగి రాకుండా, అది కంటాజియస్ డిజీజెస్ కాబట్టి తిరిగి రాకుండా ఉండాలి అంటే ఫ్యూచర్లో కూడా పోలియోని ఆపొద్దు. మీకు తెలిసిన చుట్టుపక్కల అందరికీ కూడా పోలియో 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఎప్పుడు పోలియో డ్రాప్స్ వేస్తున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా పోలియో డ్రాప్స్ వేయించుకోమని చెప్పండి. ధన్యవాదాలు. చాలామంది పిల్లలకి వాళ్ళకి ఐసైట్ ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఈ స్క్రీనింగ్ వల్ల చాలామంది పిల్లలకి ఆ కంప్లైంట్ ఉందని డయాగ్నోస్ చేయడం జరిగింది.
అండ్ ముఖ్యంగా మనకి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మా క్లబ్ తరఫున చాలామంది సపోర్ట్ చేశారు. ముఖ్యంగా రోటరీన్ షీలా గారు స్పాన్సర్ చేశారు ఎస్ఎస్ బ్యూటీ వరల్డ్ బిజినెస్ తరఫు నుంచి. అండ్ మనకి మెడికల్ డైరెక్టర్ గారు ఉమ్మి కిరణ్ కుమార్ గారు అంతా ఆర్గనైజ్ చేయడం జరిగింది. రోటరీన్ ప్రశాంతి గారు అండ్ సుష్మా గారు కంప్లీట్గా 3 days వాళ్ళ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ ఈవెంట్ బాగా జరగడానికి హెల్ప్ చేసినటువంటి డాక్టర్ జగన్మాత సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ చిత్రం ఈ నెల 29న విడుదల కానుందని నటుడు వియ్యపు చిన్నారావు, సంగీత దర్శకుడు గీతాశ్రీ ప్రసాద్లు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణతో కలిసి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు. అన్ని వర్గాలను ఈ చిత్రం అలరిస్తుందని, ఈ నెల 29న చిత్రాలయ ఐనాక్స్ లో సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు. చిన్న సినిమాలను ఆదరించాలని కోరారు. చాలా రోజులు బట్టి నా కోరిక ఎలాగైనా చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామన్న ఉద్దేశంతో ఈరోజు యాదవుడే మాధవుడు ఆల్రౌండ్ ఆ సినిమా తీయడం జరిగిందండి. అయితే నేను జీవీఎంస్లో సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ కోరిక తీరాలని చెప్పేసి కొంత రిటైర్మెంట్ అయిపోయిన కొంత డబ్బులతోటి ఈ సినిమా తీయడం జరిగిందండి. అయితే ఇది 3 సంవత్సరాలు అయిందండి. ఇది అవుతాదో అవదని చెప్పేసి నాకు కూడా నమ్మకం లేదు. ఎలాగోలాగా కష్టపడి చేసి సినిమా తీసామండి. దీనికి కొంతమంది కళాకారులు కళాపోషకులు కూడా నాకు సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే రేపు 29వ తారీఖు మన చిత్రాలయ థియేటర్లోని ఉదయం 11:30కి మార్నింగ్ చేస్తున్నారండి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి కుటుంబ సమేతంగా, ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చెడు వ్యసనాలకి బానిస అయిపోయి ఈ ప్యాకాట్లు బెట్టింగ్లు కుటుంబాలని ఇచ్చేసుకొని కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుగురించే ఆ సబ్జెక్ట్ మీద, ఎందుకంటే చుట్టుపక్కల జరిగిన చూస్తున్నాం, ఆ సబ్జెక్ట్ మీద సినిమా తీయడం జరిగిందండి. ఇది చూసి అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మరి కోరుకుంటున్నాను. కృషి ఆయన ఏంటంటే ఎలాగైనా ఒక సినిమా హాల్లో ఒక్కటైనా సినిమా హాల్లో వేయాలి అని చెప్పేసి ఒక కోరికతో ఏంటంటే ఎప్పుడు తప్పించే విధంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆ కోరిక ఈ రోజుతో నెరవేరిందని అనుకుంటున్నాను. దాని ఏంటంటే దాడి సత్యనారాయణ గారు షూటింగ్ కోసమని వాళ్ళ ప్రిన్సెస్ ఇవ్వడం ఒక 3 days. నెక్స్ట్ ఏంటంటే ఆయన యాక్ట్ చేయడము. నెక్స్ట్ ఏంటంటే హేమ గారు నిరంతరం కూడా మా వెనక ఉండడము. మా అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి జగదీష్, నెక్స్ట్ మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా ఏంటంటే మా వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. మా డిఓపి కొనతాల సాయి అని, వీళ్ళందరూ కూడా ఏంటంటే డే అండ్ నైట్ కష్టపడ్డాము. ఒకనొక టైంలో ఏంటంటే సినిమా కంప్లీట్ అవుతుందో లేదని కూడా డౌట్ వచ్చింది. ఒకనొక టైంలో చాలామంది ఏంటంటే డిస్కరేజ్ చేశారు. ఎందుకంటే చిన్న కెమెరాతో చేస్తున్నారు, చిన్న ఇది చేస్తున్నారు కాబట్టి అది సెన్సార్ అవ్వదు అని కూడా భయపెట్టి ప్రొడ్యూసర్ గారిని ఒక అభద్రతా భావాన్ని గురి చేయడం కూడా జరిగింది. కానీ నేను ఫస్ట్ అండ్ కాన్ఫిడెంట్, నేను చేసిన సినిమాని 100% సెన్సార్ చేశాను, 100% క్యూబ్కి ఇచ్చి అది రిలీజ్ చేసే విధంగా బాధ్యత తీసుకుంటానని చెప్పేసి ఈరోజు అది థియేటర్ వరకు తీసుకురావడం జరిగింది. సో విశాఖ వాసులందరూ కూడా ఏంటంటే ఈ సినిమాను ఆదరించాలి. హెడ్లైన్స్ మరోసారి. అమృత్ పథకంలో 24 గంటలు మంచినీటి సరఫరా. ఉత్తర నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కమిషనర్ సంపత్ కుమార్. గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం కొరియర్, ఈ-కామర్స్ పార్సల్స్ పై నిఘా పెట్టండి. సమన్వయ కమిటీ సమావేశంలో సిపి బాక్షి ఆదేశం. బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు నిరూపమానం. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. నాలుగు నెలల కూటమి పాలనలో టీటీడీ అద్భుతంగా పనిచేస్తుంది. మంత్రులు ఆనం, సుభాష్ల కితాబు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.